మీరు కనుక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చుంటే ఈ డైలాగ్ మీరు ఖచ్చితంగా వినే ఉంటారు. డబ్బులేమన్నా చెట్లకు కాస్తున్నాయా అని. ఆ ఒక్క డైలాగ్ మన చైల్డ్‌హుడ్ మొత్తాన్ని ఫాలో అవ్వకుండా వచ్చింది. చాక్లేట్ కావాలి అంటే డబ్బులకు చెట్లు కాస్తున్నాయి అంటారు. కొత్త డ్రెస్‌లు చెట్లుకే కాస్తాయి. ఇవన్నీ కూడా అదే డైలాగ్‌తో ముడిపడి ఉంటాయి. అండ్ మన పేరెంట్స్‌కి డైలాగ్ ఒక పెద్ద వెపన్ లాంటిది. కానీ ఫన్నీ థింగ్ ఏంటో తెలుసా? అప్పుడు మనం అనుకుంటాం పెద్దయ్యాక మనకు నచ్చినట్టు కొనుక్కుందాంలే అని. కానీ ఇప్పుడు శాలరీ వచ్చింది, ఫ్రీడమ్ వచ్చింది, డెబిట్ కార్డ్ వచ్చింది, క్రెడిట్ కార్డ్ వచ్చింది, ఈఎంఐలు, పే లెటర్లు, అమెజాన్ ప్రైమ్‌లు అన్నీ వచ్చాయి. కానీ సేవింగ్స్ మాత్రం ఇంత కూడా రాలేదు కదా! మీరు కనుక రిలేట్ అయితే కామెంట్స్‌లో ఇప్పుడే మిడిల్ క్లాస్ అని రాయండి. అండ్ గైస్ వెల్కమ్ టు ది ఛానల్. మన ఛానల్ ట్రావెన్. ఈ ఛానల్లో చాలా ట్రూ టాక్స్ ఉంటాయి. ఒక్కసారి మన ఛానల్ చెక్అవుట్ చేయండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో గైస్ వేర్ ఆన్ అవర్ రోడ్ టు 1000 సబ్స్క్రైబర్స్. మనం అరౌండ్ 470కి దగ్గరలో ఉన్నాం. మీ సపోర్ట్ ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే మీకు ఈరోజు ఒక లెక్చర్ ఇవ్వడానికి అయితే రాలేదు. నేను ఒక ఫైనాన్షియల్ గురువు కాదు, కరోర్పతి కూడా కాదు. నేను కూడా మీలానే మిడిల్ క్లాస్ ఫెలో. శాలరీ వచ్చిన ఫస్ట్ వీక్లో అంబానీలా ఫీల్ అయిపోతా, సెకండ్ వీక్లో నార్మల్ ఎంప్లాయీలానే ఉండిపోతా. థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ అయితే యూపీఐ బ్యాలెన్స్లు చెక్ చేసుకొని ఫ్రెండ్స్ కాల్ చేస్తే బిజీగా ఉన్నారా అని చెప్తా. కానీ పాయింట్ ఏంటంటే బిజీగా ఉండడం కాదు, బడ్జెట్ లేకపోవడం. నా లైఫ్లో నేను ఒకరోజు బ్యాంక్ స్టేట్మెంట్ ఓపెన్ చేస్తే ఆ రోజు నాకు కళ్ళు తెరిచాయి. శాలరీ తక్కువ అయితే కాదు, స్పెండింగ్ ఎక్కువ. మనీ పోతుందని తెలుసు, ఎక్కడికి పోతుందో తెలియదు. కానీ అప్పుడే నేను డిసైడ్ అయ్యి కొన్ని పర్చేసెస్ అయితే క్యాన్సిల్ చేసుకున్నా. లైఫ్ అయితే బోరింగ్ అవ్వలేదు, లగ్జరీ కూడా తగ్గలేదు. కానీ బ్యాంక్ అకౌంట్లో కొద్దిగా అమౌంట్ కనిపించడం మొదలైంది. ఈ రోజు నేను ఆపిన ఆ 5 పర్చేసెస్ గురించి మాట్లాడబోతున్నా. వీడియోనైతే చివరి వరకు చూడండి. ఫస్ట్ పర్చేస్ ఫుడ్ డెలివరీ. నిజం చెప్పండి, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక వంట చేయాలంటే లేజీగా అనిపిస్తుంది కదా. అప్పుడే స్విగ్గీ ఓపెన్ చేయాలనిపిస్తుంది కదా. మన జనరేషన్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఆకలి అయితే కాదు, లేజీనెస్. ఒక సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తాం, లంచ్ ఆర్డర్ పెట్టేస్తాం, ఈవినింగ్ స్నాక్స్ ఆర్డర్ పెట్టాలి, నైట్ డిన్నర్ కూడా ఆర్డర్ పెట్టాలి. హ్యాపీగా ఉన్న ఒక ఆర్డర్, బాధ వేసిన ఇంకొక ఆర్డర్. మ్యాటర్ ఏంటంటే మనందరం ఫుడ్ని కొనుక్కోవట్లేదు, చిన్న సైజ్ కన్వీనియన్స్నే కొనుక్కుంటున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు మీ వర్క్ లొకేషన్లో కాకుండా మీ ఇంట్లో ఉన్నప్పుడు ఎన్ని ఆర్డర్లు పెట్టుంటారు? ఇంట్లో మన మదర్స్ని చూడండి, రైస్, పప్పు, చారు, ఒక కర్రీ, నలుగురు ఉంటాం ఇంట్లో, హ్యాపీగా తింటాం. కాస్ట్ నాట్ ఈవెన్ 400 రూపీస్. కానీ మనము ఒక బర్గర్, ఒక ఫ్రైస్, ఒక కూల్ డ్రింక్ తినడానికేమో హెల్దీయే కాదు, కానీ కాస్ట్ చూస్తే డెలివరీ ఛార్జ్, ప్యాకింగ్ ఛార్జ్, ప్లాట్ఫామ్ ఫీ, జిఎస్టీ, టిప్ ఇవన్నీ కలుపుకొని సింపుల్గా 500-600 అయిపోద్ది. బర్గర్ తింటే మనం హెల్దీ రేట్ అయితే చేయట్లేదు, మన వ్యాలెటే ఫుల్ డైటింగ్లో ఉంటుంది. గైస్ నేను చెప్పేది ఒకటే, నేనైతే ఫుడ్ డెలివరీని 100% స్టాప్ చేయలేదు. లైఫ్ని ఎంజాయ్ చేయాలి, కానీ ఒక రూల్ పెట్టుకున్నా, వీక్లో ఒక్కసారి కంటే ఎక్కువ ఆర్డర్ పెట్టకూడదని. ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినప్పుడు, స్పెషల్ ఒకేషన్ అప్పుడు, ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు ఎలాగూ తప్పదు, అప్పుడైతే ఆర్డర్ చేద్దాం, కానీ దాన్ని డైలీ హ్యాబిట్ చేసుకోవద్దని. ఇంత అర్థం చేసుకున్నాక నాలో ఉన్న చేంజ్ ఏంటో తెలుసా? ఒక డిఫరెన్స్ అయితే చాలా క్లియర్గా అర్థమైంది. ఇంతకు ముందు ఎమోషన్ వచ్చినప్పుడల్లా ఒక ఆర్డర్ పడేది, కానీ ఇప్పుడు నీడ్ ఉంటే మాత్రమే ఆర్డర్ చేస్తున్నా. అండ్ ఫుడ్ డెలివరీ ఆపేసిన తర్వాత సెకండ్ స్టాప్ ఎక్కడో తెలుసా? అప్గ్రేడింగ్ గ్యాజెట్స్. ఫోన్స్ పర్ఫెక్ట్గానే పనిచేస్తాయి, కాల్స్ వస్తున్నాయి, వెళ్తున్నాయి, వాట్సాప్ వర్క్ చేస్తుంది, కెమెరా సూపర్ ఉంది, బ్యాటరీ కూడా బాగుంది. అప్పుడే కదా యాపిల్ వాడో, శాంసంగ్ వాడో కొత్త ఫోన్లు రిలీజ్ అయ్యాయి అంటాడు. అంతే, ఎక్కడ లేని ఫోమో వచ్చేస్తుంది. మన ఫోన్ ఎందుకో స్లో అయినట్టు అనిపిస్తుంది, మనం ఎందుకో వెనకపడ్డాం అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. రియాలిటీ ఏంటంటే వాళ్ళు మనల్ని అలా తయారు చేస్తారు. కంప్లీట్గా యూట్యూబ్ ఓపెన్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కొత్త ఫోన్లు రివ్యూ చేస్తూనే ఉంటారు. అది చూసి అంత బాగుంది, ఇంత బాగుంది అని ఎక్సైట్ అయిపోతాం. మ్యాటర్ ఏంటంటే మన ఫోన్లో అవన్నీ ఉంటాయి, మనం కంప్లీట్గా వాడమంతే. ఒక మాటలో చెప్పాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళం ఫోన్ కొనడం ప్రాబ్లం కాదు, కానీ కొనేసాక ఈఎంఐ కడతాం చూసారా, ఆ ఈఎంఐ అవ్వకముందే ఇంకో ఫోన్ లాంచ్ అవుద్ది. ఫోన్ ఎక్సైట్మెంట్ ఒక నెల రోజుల కంటే ఎక్కువైతే ఉండదు. ఇంకా చెప్పాలంటే నా ఫోన్ ఒక 3-4 ఇయర్స్ వాడిన రోజులు కూడా ఉన్నాయి. మీకైతే మీరు ఒక క్వశ్చన్ వేసుకోండి, మీరు ఎప్పుడు ఫోన్ పర్చేస్ చేసినా మీరు ఫోన్ని కొన్నారా, లేకపోతే ఒక బయటికి వెళ్ళినప్పుడు ఇలా ఫోన్ పట్టుకుని యాపిల్ లోగో కనిపించడం కోసం కొంటే మాత్రం మీరు మీ ఫోన్ కొనడం దండగే. నిజం చెప్పాలంటే మీ ఫోన్ గురించి మీరు ఆలోచించినంతగా ఎవ్వరు ఆలోచించరు. మీరు ఒక సెల్ఫీ అప్లోడ్ చేసినా జనాలు ఒకసారి ఇలా స్క్రోల్ చేసి వదిలేస్తారు. సో ఫుడ్ డెలివరీ తగ్గించడం, ఫోన్లు అప్గ్రేడ్ చేయకపోవడం కంట్రోల్ చేసాం, కానీ నెక్స్ట్ ఇంకో 2 మిస్టేక్స్ ఉన్నాయి. బిలీవ్ మీ, 4th పాయింట్ విన్నాక అమెజాన్ ఓపెన్ చేసే ముందు 2 సార్లు ఆలోచిస్తారు. మిడిల్ క్లాస్ వాళ్ళని ఎక్కువగా డ్యామేజ్ చేసేది ఇప్పుడు నేను చెప్పే ఈ 2 హ్యాబిట్సే. ఎందుకంటే వీటికి నీడ్ అనే పేరుంది, కానీ ఒరిజినల్గా అవి మనం జస్ట్ ఈగో సాటిస్ఫాక్షన్ కోసమే పర్చేస్ చేస్తాం. ఇందులో ఒకటి బ్రాండెడ్ క్లోత్స్ అండ్ షూస్. కొంచెం ఆనెస్ట్గా ఆన్సర్ చేయండి, మీ కబోర్డ్లో ట్యాక్స్ తీసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు వేసుకోలేని షర్ట్ ఏదైనా ఉందా? నా దగ్గర అయితే చాలా ఉన్నాయి. సేల్ స్టార్ట్ అయింది, 70% ఆఫ్ ఉంది, ఫ్లాష్ సేల్. లాస్ట్ 2
గంటలే మిగిలి ఉన్నాయి, లిమిటెడ్ స్టాక్. రెడ్ కలర్లోనేమో టైమర్ కీమ్ కీమ్ అంటది, మనమేమో ప్యానిక్ అయిపోతాం. అరే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికి దొరకదు, చాలా గ్రేట్ డీల్ అనుకుంటాం. క్లిక్ చేస్తాం, బైనో కొడతాం, ప్యాకేజ్ ఇంటికి వచ్చేస్తుంది. ఓపెన్ చేస్తాం, మిర్రర్ ముందు ట్రై చేస్తాం, సెల్ఫీ తీసుకున్నామా, ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టామా, డన్. తర్వాత కబోర్డ్లో ఉంటుంది. మీ కబోర్డ్ ఓపెన్ చేసినప్పుడు అలా షర్ట్ మిమ్మల్ని చూసి నవ్వుకుంటుంది. మన ఇంట్లో వాళ్ళు మనకు కంటిన్యూస్గా చెప్తూనే ఉంటారు, నీ దగ్గర చాలా బట్టలు ఉన్నాయి కదా, చాలా షూస్ ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు కొంటున్నావు, కొనొద్దు అని. మనకైతే అప్పుడు చాలా కోపం వచ్చేస్తుంది. స్కూల్లో అయితే మన దగ్గర 2 యూనిఫామ్లు ఉంటాయి, సాటర్డే సండే క్యాజువల్ డ్రెస్లు వేసుకునే వాళ్ళం. ఇప్పుడు కబోర్డ్ ఫుల్, కానీ మన దగ్గర ఉన్న బట్టలు మనం కంప్లీట్గా వేసుకోలేకపోతాం. ఇక్కడ ప్రాబ్లం క్లోత్స్లో కాదు, మన మైండ్లోనే. ఒక్క మాటలో చెప్పాలంటే మనం డ్రెస్ని కొనట్లేదు, కాన్ఫిడెన్స్ కొనడానికి మాత్రమే ట్రై చేస్తున్నాం. ఇది వేసుకుంటే నన్ను అందరూ రెస్పెక్ట్ చేస్తారు అని అనుకుంటాం, ఇది వేసుకుంటే స్టైలిష్గా ఉంటుంది అనిపిస్తుంది, ఇంకొకటి రిచ్గా ఉన్నాం అనిపిస్తుంది. కానీ రెస్పెక్ట్ అనేది ప్రైస్ ట్యాగ్తో రాదు, మన క్యారెక్టర్తోనే వస్తుంది. నా ఆఫీస్లో ఒక సీనియర్, సింపుల్ షర్ట్, వాచ్, సింపుల్ షూస్, లగ్జరీ ఏమీ ఉండదు, కానీ అందరికీ అతనంటే చాలా రెస్పెక్ట్. ఎందుకంటే అతను వేసుకునే డ్రెస్ కంటే అతను మాట్లాడే మాటలు చాలా వాల్యుబుల్ కాబట్టి. మన శాలరీ 40,000 ఉంటుంది, మన షర్ట్ 4,000 ఉంటుంది అంటే ఒక షర్ట్ కోసం 10% ఆఫ్ ద శాలరీని తగలబెట్టేస్తున్నాం. క్వశ్చన్ ఏంటంటే, ఈ షర్ట్ మాత్రం ఎక్స్పెన్సివా, లేకపోతే మన లైఫ్లో తీసుకునే డెసిషన్స్ కూడా ఎక్స్పెన్సివేనా? ఒక్కసారి మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి. అండ్ 4th ఐటమ్, ఆన్లైన్ పర్చేసెస్, ఇంపల్స్గా షాపింగ్ చేసేయడం. ఇది వెరీ డేంజరస్, ఎందుకంటే ఇక్కడ మనం షాపింగ్ చేయట్లేదు, డోపమైన్ కొనుక్కుంటున్నాం. ఆఫీస్లో బోర్ కొట్టినప్పుడు ఫోన్ తీసి అమెజాన్ చూసేస్తాం, మీటింగ్స్లో బోర్ కొట్టినప్పుడు ఫ్లిప్కార్ట్ ఇంకో యాప్, నిద్ర రాకపోతే మళ్ళీ ఇంకొక ఆన్లైన్ షాపింగ్ యాప్ అయితే ఉంటుంది కదా, నేను ఒకసారి ఓపెన్ చేస్తా, పవర్ బ్యాంక్ కావాలనుకుంటా, 10 నిమిషాల తర్వాత కార్ట్లో పెట్టేస్తా. కార్ట్లో పెట్టగానే ఉంటే తెలుసా, పవర్ బ్యాంక్తో పాటు వాడు సజెస్ట్ చేసే ఫోన్కి ఒక స్టాండ్ అని, ల్యాప్టాప్కి ఇంకో స్టాండ్ అని, కేబుల్ ఆర్గనైజర్, డెస్క్ మ్యాట్, ఎల్ఈడి లైట్స్, బ్లూటూత్ స్పీకర్, పోర్టబుల్ వ్యాక్యూమ్ క్లీనర్. మనం ముందు సెలెక్ట్ చేసుకున్న పవర్ బ్యాంక్ అయితే 1000 రూపాయలే, కానీ ఓవరాల్ మొత్తం మాత్రం 10,000 అవుతుంది. అమెజాన్కి వెళ్తే మనకు అక్కర్లేని కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అన్నట్టు చూపించి మనతో బుక్ చేయించేస్తాడు. కింద ఒక రిలేటబుల్ అని వస్తుంది, కస్టమర్స్ ఆల్సో బాట్ అని. అది ఉంది చూసారా, మనం అడిగామా, కానీ వాడు చూపిస్తాడు. చూపించినప్పుడు మనం తీసుకుంటాం ఒక్కొక్కసారి. నేనైతే చాలా సింపుల్ రూల్ పెట్టుకున్నా, 1000 కన్నా ఎక్కువ ఏదైనా ఖర్చు పెట్టాలంటే ఐ వాంట్ టు వెయిట్ ఫర్ 24 hours. ఒక 24 గంటలు ఆగాకనే డెసిషన్ తీసుకోవాలని. మీరు కూడా ఫాలో అవ్వండి, ట్రస్ట్ మీ పర్చేసెస్లో 90% ఆఫ్ ద పర్చేసెస్ 24 hours ఆగిపోతాయి. మార్కెటింగ్ ఏంటో తెలుసా, వాళ్ళే ఒక ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తారు, తర్వాత దాన్నే వాళ్ళు సొల్యూషన్ కింద అమ్మేస్తారు. ఫోన్ స్టాండ్ లేకుండా మనం ఇయర్స్ అండ్ ఇయర్స్ ఫోన్లు వాడుకున్నాం. ఒక రీల్ చూసాం, వాడు అందంగా పెట్టుకున్నాడు, అప్పటి నుంచి ఐ ఫీల్ లైక్ యూజింగ్ దట్ ఫోన్ స్టాండ్. ఇప్పుడైతే మనం లాస్ట్ పాయింట్కి వచ్చేద్దాం. ఇదైతే నేను లైఫ్లో చాలా లేట్గా నేర్చుకున్న లెసన్. మనం చాలా పర్చేసెస్ మన కోసం అయితే చేసుకోవట్లేదు, ఇవన్నీ కూడా వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసమే. కొత్త బైక్ తీసుకుంటాం, ఫోటో తీసుకుంటాం, ఇన్స్టాగ్రామ్లో పెడతాం, 200-300 లైక్లు వస్తే ఎక్సైట్మెంట్ వస్తుంది. కానీ ఒక వారమే 5,000 ఈఎంఐ కట్టుకోవాల్సింది మనమే కదా. కొత్త ఐఫోన్, మిర్రర్ సెల్ఫీ, 3 రోజులు కాంప్లిమెంట్స్, 3 ఏళ్ల ఈఎంఐ. ఒక క్వశ్చన్ అడగాలి, మీరు కొన్నప్పుడు మీకు హ్యాపీనెస్ ఎక్కువ, లేకపోతే వేరే వాళ్ళు వచ్చి వావ్ అన్నప్పుడు ఎక్కువ ఆనందం వస్తుందా? ఈ ఆన్సర్ అయితే మీ స్పెండింగ్ హ్యాబిట్లోనే ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. మిడిల్ క్లాస్ ట్రూత్ ఏంటంటే, మన పేరెంట్స్ మనకి ఎప్పుడు చెప్తుంటారు ఉన్నంత దాంట్లో హ్యాపీగా ఉండమని. అప్పుడైతే అది మనకి ఓల్డ్ జనరేషన్ అడ్వైస్ లాగా అనిపిస్తుంది. అది పవర్టీ మైండ్ సెట్ కాదు, పీస్ఫుల్ మైండ్ సెట్. నా లైఫ్లో కూడా కొన్ని పర్చేసెస్ నేను ఇంప్రెస్ అవ్వడానికి చేసా, తర్వాత రియలైజ్ అయ్యా నేను ఇంప్రెస్ చేయాలని ట్రై చేసిన వాళ్ళకి నా గురించి ఒక 2 రోజుల తర్వాత గుర్తు కూడా లేదు. కానీ ఈఎంఐ ప్రతి మంత్ నన్ను గుర్తు చేస్తూనే ఉంటుంది. నేను ఒక్క మాటలో చెప్పేది ఏంటంటే, గైస్, మనీ సేవ్ చేయడం అంటే లైఫ్ని ఎంజాయ్ చేయకపోవడం కాదు, కాఫీలు తాగకూడదని కాదు, ట్రిప్స్కి వెళ్ళకూడదని కాదు, ఫోన్లు కొనుక్కోకూడదని కూడా కాదు. క్వశ్చన్ అయితే ఒక్కటే, మీ డెసిషన్స్ని మీరు కంట్రోల్ చేస్తున్నారా, లేక పబ్లిక్ అడ్వర్టైజ్మెంట్స్ అన్ని కలిపి మీ డెసిషన్స్ని కంట్రోల్ చేస్తున్నాయా? మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో పుట్టడం అయితే మన చాయిస్ కాదు, కానీ ఒక్కటే, మిడిల్ క్లాస్ మైండ్ సెట్ నుంచి ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ మైండ్ సెట్ కింద మార్చుకోవడమే మన చాయిస్. నేను చెప్పిన 5 పాయింట్స్లో మీ బిగ్గెస్ట్ వీక్నెస్లు ఏంటి? ఫుడ్ డెలివరీ, ఫోన్ అప్గ్రేడ్, బ్రాండెడ్ క్లోత్స్, అమెజాన్ షాపింగ్, లేక వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడమా? కామెంట్లో ఒక్క పాయింట్ మాత్రమే రాయండి, ఫుడ్, ఫోన్, అమెజాన్, క్లోత్స్ లేక ఇంప్రెస్ అని. నేను ప్రతి కామెంట్ చదువుతా. నా వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, మీ బ్రదర్స్కి, మీ సిస్టర్స్కి ఎవరికి యూస్ అవుతుందంటే వాళ్ళకి డెఫినెట్గా షేర్ చేయండి. ఈ వీడియోకి అన్నెసరీ స్పెండింగ్ తగ్గించడం మన మోటో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అండ్ ఆల్సో గైస్, మన ఛానల్ ఇంకా చాలా యూస్ఫుల్ కంటెంట్ ఉంది, ఒక్కసారి చెక్అవుట్ చేయండి. ఎవ్రీథింగ్ ఇస్ ట్రూ టాక్ దేర్. ఇంకా మన ఛానల్ చాలా చిన్నది, మీ సపోర్ట్ ఉంటే ఈజీగా 1000 సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేయొచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.